హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోయే డైట్ని ఈ వాటర్తో అయితే స్టార్ట్ చేద్దాం. ముందు రోజు నైటే ఒక జగ్గు వాటర్లో కాస్త అల్లం, జీలకర్ర, సోంపు, వామ కలిపి నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేశాక టీ తాగాలి అనిపించినప్పుడు కాస్త వేడి చేసుకొని కొంచెం లెమన్ అండ్ హనీ లేకపోతే ఒక గ్రీన్ టీ ప్యాకెట్ని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక టీ కాఫీలు బంద్ చేసి రోజంతాలో ఎప్పుడు టీ కాఫీ కావాలనిపించినా ఈ వాటర్ తాగడం చాలా మంచిది హెల్త్కి, డైజెషన్కి కూడా. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నేను నానబెట్టట్లేదు. కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని సీడ్స్, మిక్స్డ్ సీడ్స్, కొన్ని ఖర్జూరాలు, కిస్మిస్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలిపి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటాను. ఒకవేళ బయటికి వెళ్ళినా నేను ఆ బాక్స్ తీసుకొని వెళ్తా. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ టైం దొరికితే ఏదో ఒక చిరుతిండి తినాలనిపిస్తుంది. దానికి బదులు ఈ నట్స్ని నేను తినేస్తానమాట. ఇది అనేది డైలీ రొటీన్. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను బ్రాక్లీ సూప్ చేసుకుంటున్నాను. బ్రాక్లీ అనేది చాలా హెల్దీ, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ ఈరోజు బ్రాక్లీ సూప్ చేసుకోలేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేశారో దాన్నే మీరు హ్యాపీగా తినేయచ్చు. కాస్త తక్కువ పోర్షన్ తిని ఒక అట్టిపండు అయినా, యాపిల్ అయినా తినడం చాలా మంచిది. అండ్ బ్రాక్లీ సూప్ చాలా ఈజీ. ఫస్ట్ బ్రాక్లీ ముక్కల్ని కడుక్కొని ఒక 10 to 15 minutes ఉడకబెట్టేసుకోండి. ఈజీగా మెత్తగా అయిపోతాయి. అండ్ ఒక ఉల్లిగడ్డ అండ్ కొన్ని ఫ్రోజన్ మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. సో నేనైతే అలాగే చేస్తాను. ఒక 2 weeks నాకు ఆ మిక్స్డ్ వెజిటేబుల్స్ వస్తాయి. ఉడకబెట్టుకున్న బ్రాక్లీని ఆ వాటర్తో సహా ఇలా పేస్ట్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం తాలింపు వేసుకొని జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ ఉల్లిపాయ వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు, మిరియాల పొడి, కొంచెం నూడిల్స్ మసాలా, అంతే. ఈ 3 తప్ప ఇంకేం అవసరం లేదు. మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న సూప్ని వేసేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక 10 minutes మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి మరీ దగ్గరికి అయిపోతుంది. సూప్ లాగా తినాలి కదా. కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి ఉప్పు, మిరియాల పొడి సరిపోయిందా లేదా చూసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. కొంచెం చల్లారాక కొంచెం బటర్ యాడ్ చేసుకొని తిన్నారంటే ద బెస్ట్ సూప్. నెక్స్ట్ డేస్లో మనం చికెన్ సూప్, స్వీట్ కార్న్ సూప్, వెజిటేబుల్ సూప్, ఎన్నో సూప్స్ కూడా ట్రై చేద్దాం. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి బ్రోక్లీ. నెక్స్ట్ ఇంకా లంచ్ ఏంటి అని ఒక టెన్షన్. నేనైతే లంచ్కి పెద్ద హంగామా, నాకొకటి, మా పాపకొకటి, మా పిల్లలకొకటి, మా హస్బెండ్కి ఒకటి ఇలా కాదు. అందరికీ ఏదైతే చేస్తానో నేను కూడా అదే తింటున్నాను. ఈరోజు నేను సొరకాయ పప్పు అయితే చేస్తున్నాను. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అండ్ కాకరకాయ కూడా హెల్త్కి బెనిఫిట్ కదా. సో కొంచెం కాకరకాయ ఫ్రైని, సొరకాయ పప్పుని కొంచెం తక్కువ పోర్షన్, 1 కప్పు రైస్ని కొలుచుకొని తినేస్తానమాట. అండ్ నాకు ఒకవేళ ఫుల్ అవ్వలేదు అనిపిస్తుంది కదా, తక్కువ రైస్ తింటున్నాను కాబట్టి దానికోసం పక్కన సాలెడ్ ప్రిపేర్ చేస్తాను. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. సాలెడ్ కోసం ఒక గిన్నెలో మీరు పెరుగు తీసుకోండి. కొంచెం పెరుగు తీసుకొని కాస్త మయోనీస్ యాడ్ చేసుకోండి. అట్లానే సాలెడ్ డ్రెస్సింగ్ ఒకటి దొరుకుతుంది మార్కెట్లో, సీజర్ సాలెడ్ డ్రెస్సింగ్ అని. మీకు అది దొరకలేదంటే కూడా ఈ మయోనీస్ డ్రెస్సింగ్ వదిలేసి హ్యాపీగా పెరుగులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. సాలెడ్ కోసం లెట్టస్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. లెట్టస్ ఇంకా క్యాప్సికమ్, కలర్ క్యాప్సికమ్ అయితే బాగుంటుంది, ఏదైనా ఒక కలర్ క్యాప్సికమ్. అండ్ కుకుంబర్ ఈరోజు నా దగ్గర లేదు, నేను కుకుంబర్ వేయలేదు, కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా 1 కప్పు రైస్ని, రోజు అదే కప్పు రైసే మీరు తినాలి. ఇంకా రోజులో ఇంత కొలత పెట్టుకోండి. ఇట్లా మీ ప్లేట్ ఫుల్ అయిపోతుంది. మీరు ఇవన్నీ తినేసరికి అబ్బా కడుపు నిండిపోయిందన్న ఫీల్ వస్తుంది. ఇవి వచ్చేసి రాజ్మా, శనగలు ఈవినింగ్ చేసే సాలెడ్ కోసం నేను నానబెట్టుకొని పెడుతున్నాను. అవి నానిపోయాయి, హ్యాపీగా ఉడకబెట్టుకున్నాను కూడా. ఇప్పుడు కొంచెం తాలింపు వేసి జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి వేయట్లేదు కానీ ఎండు మిర్చి లోపల గింజలు మాత్రం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కాస్త పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం నూడిల్స్ మసాలా వేసి ఈ ఉడకబెట్టుకున్న శనగలు, రాజ్మా కూడా వేసి మధ్యాహ్నం ఎలా అయితే పెరుగుతో సాలెడ్ డ్రెస్సింగ్ చేశానో సేమ్ అలానే చేసి మళ్ళీ లెట్టస్, క్యాప్సికమ్, కుకుంబర్ వేస్తే బాగుంటుంది, కానీ నాకు దగ్గర ఈరోజు లేదు, రేపు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఈ శనగలు అందులో వేసుకోండి. ఇంకింతే, డిన్నర్కి ఇదే చాలా హెల్దీ, చాలా బెనిఫిట్. సో రైస్ మనం 1 పూట మాత్రమే. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకొని మనం కొన్ని రోజులైతే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం. రేపటి ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ.